అఘాసురుణ్ణి వధించి పిల్లల్ని బ్రతికించి వాళ్ళతో కలిసి తింటున్నాడు కృష్ణుడు అన్నారు. అనుమానం వచ్చింది ఆయనకి. ఏమిట్రా, ఈ ఎంగిలి ముద్దలు ఎడంచేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ, వీడు బతికించాడా అఘాసురుడి కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని? యాగముల యందు తప్ప హవిస్సు స్వీకరించని పరబ్రహ్మము ఇంత సులభుడైనాడా? ఇది నేను నమ్మను, పరబ్రహ్మము కాదు అనుకున్నాడు. ఎలా? నేను మాయ చేస్తాను, నేను చతుర్ముఖ బ్రహ్మని, ఇంటి పెద్దని, 4 మోములున్నవాణ్ణి, వేదాలు చదివినవాణ్ణి, నా మాయ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు. అక్కడే నీళ్లు తాగి పచ్చిక తింటున్నటువంటి ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కొంచెం దూరంగా తీసుకెళ్ళి మాయం చేసేసాడు. మాయం చేసేసి ఒక కొండ గుహలో పెట్టేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ మన ఆవులు కనపట్టలేదు కృష్ణ అన్నారు. అంటే కృష్ణుడు ఆ ఆవుల్ని